రోహిణి మనోజ్ చేత పొర్లు దండాలు పెట్టించడానికి వెళ్లి స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా ప్రభావతి హాస్పిటల్లో మనోజ్ గురించి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మనోజ్కి కళ్ళు పోయాయి కదా, ఆపరేషన్ చేసి మొత్తం గాజు పెంకులన్నీ తీసేశారు అని చెప్పినా ఎప్పటి వరకు కళ్ళుతో ఉన్న మనోజు కళ్ళు లేకుండా ఉండడంతో చాలా బాధపడుతుంది. ఈలోపు డాక్టర్ గారు వచ్చి డిశ్చార్జ్ అనేసరికి ఇంకా బిల్లు మొత్తం పే చేసేసారు అని చెప్పనగానే సరే డిశ్చార్జ్ చేసేస్తున్నాను తీసుకువెళ్ళిపోండి అనగానే ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకురావడంతో ప్రభావతి మనోజ్ని పట్టుకొని ఏడ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు నాకేమీ కాలేదు కదా, ఒక 2-3 రోజులు కట్లు ఉంటే సరిపోతుంది, తర్వాత అంతా బాగానే కనిపిస్తుంది అని చెప్పారు కదా అనగానే నిన్ను ఇలా చూడలేకపోతున్నాను రా అనేసరికి రోహిణి ఒక 2 రోజులు నువ్వు షోరూమ్ చూసుకో, నేను మనోజ్ని దగ్గరుండి చూసుకుంటాను, షోరూమ్ని చూసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనగానే చూసావా మీనా, వాడికి బాగోలేదంటే చూసుకుంటాను అంటుంది, షోరూమ్ మాత్రం పోకూడదు అని చెప్పనేసరికి మీరు ఊరుకోండి, మీరేం మాట్లాడకండి అని పక్క నుంచి మీనా బాలుని ఆపుతుంది. సరే అత్తయ్య అని చెప్పి ఇంకా రోహిణి కూడా సేవలు చేయాలంటే చిరాకే కదా, వెళ్ళి షోరూంలో కూర్చుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని రోహిణి కాస్త ప్రతిరోజు షోరూమ్కి వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్కి సేవలు చేసుకుంటూ, అంటే వాడికి మరి కళ్ళు లేకపోతే ప్రతి ఒక్కటి తినిపించాల్సిందే కదా, తినిపించడం అన్నీని ఉదయం చేయాల్సిన పనులన్నీ కూడా అంటే కంటికి మాత్రమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు కదా. ఇంకా రోహిణి ఉదయం చేయాల్సినవన్నీ చేస్తుంది. తర్వాత ప్రభావతి భోజనం తినిపించడం, టీ అది ఇవ్వడం అన్నీ కూడా చెప్తుంది, అన్నీ కూడా దగ్గరుండి చేసుకుంటుంది. డ్యాన్స్ స్కూల్ కూడా వెళ్ళకుండానే చేస్తుంది. కామాక్షి కాస్త వచ్చేసరికి ఏంటొదినా మనోజ్కి ఇలా అయిందంట, వినడంతో నేను చాలా కంగారు పడ్డాను, మొక్కుకో వదిన, మనోజ్కి ఇలా అయిందంటే నేను పలానా గుడిలో మనోజ్కి చేత అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను అనగానే, కానీ ఆ గుళ్ళో ప్రత్యేకత ఏంటంటే పొర్లు దండాలు, ఆ మాట చెప్తే మళ్ళీ వీళ్ళు ఒప్పుకోరని నీకు చెప్దామనుకున్నాను అనగానే సరే అయితేని వీళ్ళిద్దరి చేత పొర్లు దండాలు పెట్టేస్తాను అని చెప్పి ప్రభావతి మొక్కుకుంటుంది. అమ్మా నా వల్ల కాదే అనగానే నువ్వేం మాట్లాడకరా, నీ కళ్ళు తెరుచుకున్న తర్వాత మనం మొక్కు తీర్చుకోవాలి, నీకే ప్రమాదం జరగకుండా మళ్ళీ నువ్వు మామూలు మనిషి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ మొక్కు తీర్చుకుంటానురా అని చెప్పి ప్రభావతి అనేసరికి ఇదంతా నీకోసమే కదరా మనోజ్ అని చెప్పి కామాక్షి అంటుంది. సరే అత్త అని చెప్పి మనోజ్ కాస్త సరే కొంచెంసేపు పడుకో, కళ్ళు రెస్ట్ ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్పి మనోజ్ని కాస్త తీసుకెళ్ళి పడుకోబెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి ఎప్పట్లాగే వెళ్తుంది. అమ్మ రోహిణి, రేపు మనోజ్కి కట్లిప్పుతారు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే గుర్తుంది అత్తయ్య అని చెప్పనేసరికి ఈలోపు బాలు వస్తాడు. వచ్చేసరికి నాన్న నాన్న అంటూ పిలవడంతో ఏంట్రా ఏం జరిగింది అనేసరికి ఇదిగో హాస్పిటల్లో కట్టిన బిల్లులు తాలూకని బిల్లులన్నీ కూడా సత్యం చేతిలో పెట్టి బాలు వెళ్ళిపోతాడు. సత్యం బిల్లులేంటి, హాస్పిటల్ ఖర్చు ప్రభా, ఫ్రీగా కానీ ట్రీట్మెంట్ చేసి పంపించారనుకుంటున్నావా ఏంటి, వాడు ఎంత బిల్లు కట్టాడో ఏంటో, మా అయితే ఎంత అవుతుంది, ఒక 50,000 60,000 అయ్యుంటుంది, అంతకుమించి ఏం ఖర్చు అవ్వదు అని చెప్పి అంటూ ఉండేసరికి మీనా 50,000 60,000 అయిందా, చూడండి బిల్స్ చూస్తున్నారు కదా మీకే తెలుస్తుందిలే అని మీనా కాస్త తన మనసులో అనుకుంటుంది వంటగదిలో నిలబడి. సత్యం ఒక్కొక్క బిల్లు తీసి అక్కడ పెడుతూ ప్రభావతి వంక చూస్తాడు, బిల్లు వంక చూస్తాడు, ప్రభావతి వంక చూస్తాడు, బిల్లు వంక చూస్తాడు. ఏంటండి అలా వింతగా చూస్తున్నారేంటి, బిల్ అమౌంట్ తన అక్కడ కాకుండా నా మొహంలో కానీ ఉందా ఏంటి, నువ్వన్నావు కదా 50,000 60,000 ఇక్కడ చూస్తే 2 లక్షల రూపాయలకు ఉంది అని చెప్పి డౌట్ వచ్చింది అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభ. ఏంటి 2 లక్షల
2 లక్షలు ఏంటండి, కావాలంటే చూడు అని చెప్పి మొత్తం బిల్లులు ప్రభావతి చేతిలో పెట్టడంతో ప్రభావతి కాస్త అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునండి, 2 లక్షల రూపాయలే, అసలు ఇంత అమౌంట్ వాడెక్కడి నుంచి తెచ్చాడు, వాడు కూడా మనిషేనే, అది నువ్వు అర్థం చేసుకోవు, ఎప్పటికీ అర్థం చేసుకోవు. వాడికి ఇంట్లో వాళ్ళంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు మనోజ్ని ఏదో ఒకటి అనేది వాడికి తిన్న దరక్క కాదు, నిద్ర పట్టక కాదు, వాడు బాగుపడతాడని. వాడు చేసిన తప్పుల్ని పదే పదే వేలెత్తి చూపిస్తే మళ్ళీ మరొకసారి తప్పు చెయ్యడనే తప్ప వాడిని హేళన చెయ్యాలని బాలు ఎప్పుడూ అనుకోడే. ఈ 2 లక్షల రూపాయలు బిల్లు సిచ్యువేషన్ నీకొస్తే నువ్వు ఫేస్ చేస్తావా? అస్సలు చేయరు. కానీ వాడు 2 లక్షల రూపాయలు అప్పు చేసి మరి వాళ్ళ అన్నయ్యకి అమౌంట్ కట్టాడు అనేసరికి వాడన్న మాటే కదా. సరే, వాడన్న మాటకే వాడు కళ్ళు పోయాయి అని అనుకుందాం. మరి వాడన్న మాట, మనోజ్ అన్న మాట నీకు తప్పుగా అనిపించలేదా ప్రభా? నీ భర్తను అంత హేళన చేసి ఇంట్లో వాళ్ళు ఎవరూ చదవలేనంతగా వాడు చదివాడు, అంతేనా? అంతలా వాణ్ణి నేను చదివిస్తే వాడేం చేశాడు? వాడి చదివితే మాత్రం నాకు చదివించే స్తోమత ఉండొద్దా? నేను మిగిలిన పిల్లల్ని కూడా పట్టించుకోకుండా వాడిని మాత్రమే చదివిస్తే చివరికి ఏమన్నాడు? నువ్వు చూసావు కదా ప్రభా, ఏమంటున్నాడో. నేను చదివేశాను అంటున్నాడు తప్ప నాన్న కష్టపడి చదివించాడు అన్న మాట అనట్లేదు. చివరికి నన్ను డ్రైవర్గా మాట్లాడాడు, హేళన చేశాడు. నాకు చదువు లేదంటూ హేళన చేసి మాట్లాడాడు. ఇది తప్పు కాదా ప్రభా? నీకు ఇది తప్పు అనిపించట్లేదా? ఓన్లీ బాలుగాడు అన్నది మాత్రమే నీకు తప్పు అనిపిస్తుందా అని చెప్పాను కానీ, ఏదైనా సరే బాలు అనకూడదు కదండి అని చెప్పాను కానీ, వాడు అన్నాడు అనుకో, అలా జరిగింది. అది వాడు దరిద్రమో వీడి దరిద్రమో తెలీదు. సర్లే, జరిగిందేదో జరిగింది కదా. వాడేమీ డబ్బులు ఇవ్వాలి చెయ్యాలి అని అనలేదు. ఎంత అమౌంట్ అయింది అనేది మీకు తెలియాలి అన్న ఉద్దేశంతోనే కదా బిల్లులు మన చేతిలో పెట్టాడు. ఒక్క మాట అయినా మాట్లాడా? బిల్లులు చేతిలో పెట్టడంతో వెళ్ళిపోయాడు. అటు మీనా కానీ ఇటు బాలు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అర్థం చేసుకోవాలి ప్రభా, మనమైనా కొంచెం కాకపోతే కొంచెమైనా అర్థం చేసుకోవాలి. వాడికి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, అవి ఇవి అన్నీ చూసుకుంటూ వాడు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంట్లో ఏ లోటు లేకుండా ఇటు మీనా చూసుకుంటుంది. అందరినీ అర్థం చేసుకోవాలి ప్రభా అని చెప్పి సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా బాలుని అనవసరంగా కొట్టానే అనుకుంటూ ఫీల్ అవుతుంది. ఎవరూ లేనప్పుడే కదా ప్రభావతి ఫీల్ అయ్యేది. ఇంకా మీనా గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసి, అత్తయ్య, నేను అర్జెంటుగా ఒక పూల డెకరేషన్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది, నేను వెళ్తున్నాను, ఇంకా ఏమైనా కావాలా అని చెప్పనేసరికి ఇంకేం అవసరం లేదు అని చెప్పి ఎప్పుడు ఏదో ఒకటి అనే ప్రభ ఏమనకుండానే సైలెంట్గానే పంపించేస్తుంది. మరుసటి రోజుకి రెండో రోజు మూడో రోజు రమ్మని చెప్పారు కదా, హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి కన్ను పెయిన్ ఎలా ఉంది బాబు అనగాని, ఇప్పుడు ఏమీ లేదండి, కానీ అంతా చీకటిగా మాత్రమే ఉంది అనగాని, నొప్పి నిజంగా ఏమీ లేదా అనగాని, ఏమీ లేదండి అని చెప్పనేసరికి సరే నర్స్ సిజర్ ఎలాగివ్వు అని చెప్పాను కానీ, సిజర్ ఇవ్వడంతో కంటికి కట్టిన కట్టు మొత్తం తీసేసి కంటి మీద పెట్టిన కాటన్ కూడా స్లోగా తీసి, బాబు నువ్వు తొందరపడి ఒకేసారి కళ్ళ మీద ప్రెషర్ పెట్టి కళ్ళు రెప్పలు తీయొద్దు, చాలా స్లోగా అలా రెప్ప అలా తీయి అనేసరికి సరే అని మనోజు రోహిణి ప్రభావతి నుంచునుంటారు. రెప్పలు స్లోగా తీసేసరికి ఇద్దరిని కూడా చూస్తాడు. చూసిన తర్వాత అమ్మ రోహిణి అని చెప్పాను కానీ, అంతా కనిపిస్తుందా, మసగ్గా ఏమైనా ఉందా అని కానీ, ఏమీ లేదు డాక్టర్, కళ్ళు కొంచెం నొప్పిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేశాక అని చెప్పాను కానీ, ఇన్ని రోజులు క్లోజ్నెస్గా ఉన్నాయి కదా, అందుకే ఈరోజు కళ్ళు ఓపెన్ చేశాక అలాగే ఉంటుంది. నేను డ్రాప్స్ రాసిస్తాను, ఈ రోజంతా అవకాశం కుదిరినప్పుడల్లా డ్రాప్ వేసుకుని కళ్ళు క్లోజ్ చేసుకుంటూ ఉండు, ఆ నొప్పి కొద్దిగా తగ్గిపోతుంది అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త చెప్పడంతో చాలా థ్యాంక్స్ డాక్టర్ అనగానే, థ్యాంక్స్ ఏముంది,
హాస్పిటల్ బిల్లు కట్టారు, మేము ట్రీట్మెంట్ చేశాము అంతే అని చెప్పనేసరికి సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీకు చాలా ఎక్కువ బిల్ అయ్యింది, కంటి ఆపరేషన్కి ఇంత అవ్వదు, కానీ ఈయనకి గాజు పెంకులు అవి గుచ్చుకోవడం వల్లే ఇంత అయ్యింది అనేసరికి ఎంత అయింది సిస్టర్ అని చెప్పి మనోజ్ అడుగుతాడు. ఆడికి అవసరం కదా అన్నీని, 2 లక్షలు అయిందనేసరికి రోహిణి ఆ 2 లక్షలు నువ్వే ఇచ్చావా అని చెప్పనగానే అది అనేసరికి బాలుగాడు కట్టాడురా అని చెప్పి ప్రభావతి అంటుంది. ఈవిడికి ఎలా తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంకా నయ్యం, నేనే కట్టానని అబద్ధం చెప్పలేదు, ఈవిడ ముందు అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని అనుకుంటూ రోహిణి అనేసరికి ఏంటి బాలుగాడు కట్టాడా అనగానే అవునరా బాలుగాడే కట్టాడు అనేసరికి అయినా నీకు ఇలా జరగడానికి కారణం బాలుయే కదా మనోజ్. లేదు, నేనే తప్పుగా మాట్లాడాను. నాన్న నన్ను కష్టపడి చదివించారు, అది అర్థం చేసుకోకుండా నాన్నని హేళన చేసి మాట్లాడాను, అందుకే వాడు నన్ను కొట్టి అలా నాకు శాపనార్థం పెట్టాడు. ఇది ఒకందుకు మంచిదే, ఇంకెప్పుడు ఎవరిని ఏమీ అనను అని మనోజు ఇటు ప్రభావతి ఇద్దరు మొత్తం ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది ప్రభా అనగానే బాగానే ఉందండి, కన్ను మాత్రం కొంచెం నొప్పిగా ఉందంట, డ్రాప్స్ ఇచ్చారు, అవకాశం కుదిరినప్పుడల్లా డ్రాప్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కళ్ళు క్లోజ్ చేయమన్నారని. కానీ రే మనోజ్, ఈరోజు కూడా నువ్వు వెళ్ళొద్దురా, ఎందుకంటే ఆ డస్ట్ అదంతా మళ్ళీ నీ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, రేపటి నుంచి వెళ్ళు అనగాని రేపు గుడిలో మొక్కు ఉందండి అనేసరికి సరే ఆ మొక్కు పూర్తయిన తర్వాత వెళ్తారులే అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటాడు. సరే రోహిణి ఇంక నువ్వు వెళ్ళిపోమ్మా షోరూమ్కి, ఈరోజు కూడా మనోజ్ రాడు అనగానే సరే అత్తయ్య అని రోహిణి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే పసుపు బట్టలు వేసుకుని రోహిణి ప్రభావతి కూడా పసుపు రంగు చీర కట్టుకుని, మనోజ్ అయితే పసుపు పంచ పైన కండువా ఒకటి వేసుకుని ముగ్గురు కూడా మనోజ్ కారులోనే గుడికి వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి గుడి మొక్కు ఉందని చెప్తారు, కానీ ఏం మొక్క ఏమీ చెప్పరు, ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా చూడరు. అందరూ గుడికి వెళ్ళిపోతారు. ఇంకా అలా గుడికి వెళ్ళి మొక్కుకుంటూ లోపల ప్రదక్షిణాలు చేయమని పొర్లు దన్నాలు పెట్టమని ప్రభావతి ఇద్దరిని కూడా పొర్లు దన్నాలు పెట్టిస్తూ ఉంటుంది. ఇంకా బాలు అటు తిరిగి అదే గుడికి బయట నిలబడి ఒక ఫారిన్ అతను వస్తుంటే అతనికి ఫోన్ చేస్తాడు. ఇంగ్లీష్లో తనకు వచ్చి ఇంగ్లీష్లోనే కమ్ ఇక్కడే వెయిటింగ్ అది దాన్ని మాట్లాడేసరికి ఇంకా సరే 1/2 అవర్ టైం పడుతుంది అనగానే ఓకే సార్ ఐ విల్ వెయిట్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఫ్యూరల్గా ఏదో మాట్లాడడంతో అలా నిలబడి చూస్తూ ఉంటాడు బయట. అరగంట ముందు ఇక్కడికి వచ్చేసానా, సర్లే ఏదో చెయ్యాలి అని బాలు అనుకుంటూ ఉండగా ఏంటి బాలు ఎక్కడున్నావు అనగానే నువ్వేంటత్తా గుడికి వచ్చావా అనగానే లేదురా మీ అమ్మ రమ్మంటే వచ్చాను అనేసరికి మా అమ్మ ఇక్కడికి రమ్మని ఎందుకంటుంది, లేదురా ఇక్కడికే రమ్మంది, ఎందుకంటే మనోజ్ రోహిణికి మొక్కుకుంది కదా. ఏంటి వాళ్ళిద్దరి చేత మొక్క అనగానే మరి మనోజ్కి బాగోలేదు కదరా, కళ్ళు అవి పోయి మళ్ళీ తిరిగి వచ్చాయి కదా, అందుకని మనోజ్ గురించి మొక్కుకుంది. ఇప్పుడు రోహిణి మనోజ్ ఇద్దరు కూడా పొర్లు దండాలు పెడతారు అనేసరికి రారా అని చెప్పాను. కానీ సరే పదత్త, అవును నువ్వేంటి ఇక్కడ అనగానే ఒక ట్రిప్ కోసం ఇక్కడే ఉన్నాను అనగానే సరే పద అని ఇద్దరు లోపలికి వస్తారు. రావడంతో ఈ దండాలు పెట్టండి అంటూ మనోజ్ని బాలు అనేసరికి వీడిని తీసుకొచ్చావేంటి అనగానే నేను తీసుకురావడం ఏంటి వదిన, నేను అక్కడికి వచ్చేసరికి మా బాలుగాడు బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఎవరో ట్రిప్కు వస్తారంట, అందుకోసమని వెయిట్ చేస్తూ ఉంటే నన్ను చూశాడు అని చెప్పనేసరికి యారా నువ్వెందుకు వచ్చావు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అనగానే నాకు బయట నిలబడి టైంపాస్ కావడం లేదు, లోపలికి వస్తే వీళ్ళ పొర్లు దండాలు చూసైనా టైంపాస్ అవుతుంది కదా అని చెప్పనేసరికి ఏంటి ఈ పొర్లు దండాలు నీకు టైంపాస్లా అనిపిస్తున్నాయా అని చెప్పాను. కానీ మరేంటి పొర్లు దండాలు పెడుతున్నారు, హెల్ప్ చేద్దాము అన్న ఉద్దేశంతో వచ్చాను, దండం పెట్టు అంటూ ఇంకా దొర్లిస్తూ ఉంటారు కదా, ఇంకా అలా చేస్తూ ఉండేసరికి ఇంకా స్వామీజీ పొర్లు దండాలు అయిపోతాయి. స్వామీజీ దగ్గరికి వెళ్ళాక ప్రభావతి పక్కన నిలబడి స్వామి మా మీనాకు అన్ని ఆర్డర్లు రావాలి, మా మీనా సంతోషంగా ఉండాలి, నాకు కూడా ట్రిప్స్ రావాలి అని ప్రభావతి
ముందే బాలు అయితే దేవుడికి మొక్కుకుంటాడు. రే ఏం చేస్తున్నావురా, రావాలి రావాలి అని కోరుకుంటావేంటి అనగానే, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు కోరుకుంటాను అనగానే, ఏ వీడు ఏమనుకున్నా కానీ చెరగకూడదని ప్రభావతి కోరుకుంటుంది. కోరుకునేసరికి సరే, ఈలోపు మనోజ్కి బాలుకి ఫోన్ రావడంతో ట్రిప్ ఉందని బాలు కాస్త ఫోన్ చేసి మాట్లాడుకుని, సరే నేను వెళ్ళొస్తాను పంతులు గారు అనగానే, ఒక్క నిమిషం బాబు తీర్థం తీసుకో అని చెప్పాను. కానీ తీర్థం తీసుకుని శతకోపం పెట్టి పంతులు గారు పళ్ళెం ఉంటుంది కదా, పళ్ళెంలో కొంచెం అమౌంట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు మాత్రమే ఉంటారు. కామాక్షి కూడా ఉంటుంది కానీ పక్కకు ఉంటుంది. ఉండడంతో స్వామీజీ, ఏంటి స్వామి అలా చూస్తున్నారు అని చెప్పాను. కానీ ఎవరో వేరే స్వామీజీ వచ్చారమ్మా, అందుకే భక్తులందరూ ఆయన దర్శనానికి వెళ్ళారు. ఆయన 10 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఆయన ఎదుటి వాళ్ళు జాతకాలు అన్నీ చెప్పేయగలరు. మన చెయ్యి చూడకుండా మన మొహం చూసే అంతా చెప్పేస్తారు అనేసరికి, అవునా, నా కొడుకు జాతకం ఎలా ఉందో ఏంటో అని, ఎక్కడున్నారు స్వామి అనగాని, కింద చెట్టు దగ్గర ఉన్నారమ్మా అనేసరికి సరే అని అక్కడ పూజ చేసుకుని ప్రభావతి మనోజ్ని రోహిణిని తీసుకుని కింద స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. నమస్కారం స్వామి అని చెప్పాను. కానీ నమస్కారం అమ్మా, ఏంటి ఎలా వచ్చారు అనగానే, నా కొడుకు అనేసరికి, నీ కొడుకు ఎప్పుడో తప్పు చేశాడు కదమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నా కొడుకు తప్పు చేశాడా? నా కొడుకు ఇప్పటి వరకు చేసిన తప్పులన్నీ నాకు చెప్పాడు స్వామి, మీరు నా కొడుకు తప్పు చేశాడు అంటారేంటి? వాడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అడగడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అనగాని, వాడి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది కదమ్మా అని చెప్పనేసరికి, ఏంటి స్వామి ఏమంటున్నారు అని చెప్పాను. కానీ ఏమంటున్నాను, నిజమే మాట్లాడుతున్నాను, వాడి భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వాడి భవిష్యత్తును రాసేది నువ్వే కాబట్టి, నీకు తెలియాల్సిన నిజం తెలిస్తే నువ్వు వాడి భవిష్యత్తునే మార్చేస్తావు కదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. నాకు తెలియాల్సిన నిజం తెలిస్తే వాడి భవిష్యత్తును నేను మారుస్తానా? ఏంటి స్వామి, ఏంటా నిజం? ఏంటి స్వామీజీ ఏదో నిజం అంటున్నారు, కొంపతీసి చిన్నప్పుడు నేను చేసిన పని గురించి కానీ చెప్పేస్తారా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాడు మనోజ్. అయితే ఏంటి ఆ విషయం చెప్పేస్తాను అనుకుంటున్నావా? ఆ విషయమే కదా నువ్వు మీ అమ్మ దగ్గర దాచిపెట్టిన నిజం అని చెప్పి స్వామీజీ అనగానే, ఏంటా నిజం అంటే, నాకు తెలియకుండా నిజాలు దాస్తున్నావా ఏంటి రోహిణి, నువ్వు కూడా దాచిపెడుతున్నావా అనగానే, తనకేమీ తెలీదు, ఇది ఇప్పుడు జరిగిన మ్యాటర్ కాదు కదా, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయం అని చెప్పాను. కానీ చిన్నప్పుడు జరిగిన విషయమా, ఏమంటున్నారు స్వామి అనేసరికి, చేరదీయవలసిన వాడిని చేరదీయకుండా దూరం పెట్టి చేరదీయకూడని వాణ్ణి చేరదీస్తున్నావా ప్రభావతి అంటూ మళ్ళీ స్వామీజీ మాట్లాడతాడు. మీ మాటల్లో నాకు అర్థం అంతరాయం కావడం లేదు స్వామి, వీడొక మనిషి ప్రాణాలు తీశాడు, కానీ ఆ నేరం మరొక వ్యక్తి మీదకి తోసేశాడు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి స్వామి, ఏంటి మీరనేది? నా కొడుకు ఒక మనిషి ప్రాణాలు తీశాడా? నమ్మలేకపోతున్నాను స్వామి అనగానే, నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి, ఎందుకంటే ఆ తప్పు చేశాడు కాబట్టి అనగానే, లేదు స్వామి, నాకు అసలు నమ్మశక్యంగా అనిపించడం లేదు, మీకు అనిపించినా అనిపించకపోయినా వాళ్ళు తప్పు చేశాడు, తప్పు చేసి దొరికిపోకుండా వేరే వాళ్ళ మీదకి నింద మోపేశాడు. ఏంటి, పవిత్రమైన గుడిలో ఉండి అబద్ధం చెప్పకూడదు కదా, చెప్పు, నిజం చెప్పు అనేసరికి, ఏమీ లేదమ్మా స్వామీజీ అబద్ధం చెప్తున్నారు అనగాని, ఏంటి అంటూ స్వామీజీ ఆగ్రహంతో చూస్తారు. స్వామి, ఆగ్రహం వద్దు స్వామి అని పక్కనున్న శిష్యులు అంటారు. మరి నేను అబద్ధం చెప్తున్నానా? తప్పు చేసింది వాడైతే నేను అబద్ధం చెప్తున్నానని ఎంత సునాయాసంగా చెప్తున్నాడో చూడు అని చెప్పి స్వామీజీ అనేసరికి, నమ్మశక్యంగా అనిపించట్లేదు స్వామి, మీరు ఏం చెప్తున్నారో, వీడేం చెప్తున్నాడో నాకేమీ తెలియడం లేదు అనగానే, అన్నీ తెలుస్తాయి మాత, నిలదీసి అడుగు, అన్ని విషయాలు తెలుస్తాయి అనేసరికి ఇంకా ప్రభావతి మనోజ్ని అడుగుతుంది. అబద్ధం చెప్పావంటే చీరేస్తాను, నేను మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుంటే తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో కూడా నువ్వు ఊహించలేవు, నువ్వు నా దగ్గర
దాచిపెట్టిన నిజమేంటి? ఒక వ్యక్తి ప్రాణాలు తీసి మరొక వ్యక్తి మీదకి తోసేశానన్నారు స్వామీజీ చెప్తున్నారు. అసలు నువ్వు తీసిన ప్రాణాలు ఎవరిది అని ఆలోచిస్తూ ఉండగా చిన్నప్పుడు మీ అన్నయ్య ప్రాణాలు పోయాయి అంటే ఆ ప్రాణాలు తీసింది నువ్వు కాదా? చెప్పు, నువ్వు కాదా? నువ్వు చేసి మరొక వ్యక్తి మీదకి తోసేసావంటే బాలు మీద నింద మోపింది నువ్వే కదా అన్నయ్యని బాలుయే తోసేశాడు అని చెప్పింది. చెప్పరా అసలు ఏంటి అని చెప్పనేసరికి అది చెప్పు అంటూ చెంప పగలగొడుతుంది ప్రభావతి. అయితే అత్తయ్య అని చెప్పాను కానీ రోహిణి చెంప కూడా పగలగొట్టేసరికి నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం ప్రాణాలు తీసేస్తానంటూ పీక పట్టుకోబోతుంది ప్రభావతి. పట్టుకోబోయే కాలర్ పట్టుకుని నిలదీసి అడగడంతో అప్పుడు చెప్తాడు, అవునమ్మా, నిజానికి అన్నయ్య ప్రాణాలు తీసింది నేను. అన్నయ్య ఈత రాదు అని ఎంత చెప్తున్నా నేనే. అన్నయ్య మాట ఏమాత్రం వినిపించుకోకుండా నేనే అన్నయ్యని నీళ్ళల్లోకి తోశాను. పాపం బాలు ఎంతగానో ప్రయత్నించాడు కాపాడడానికి అనేసరికి ఇన్ని సంవత్సరాలు వాడు ఆ తప్పే చేశాడనే కదరా వాడిని ఇన్ని సంవత్సరాలు నేను దూరం పెట్టింది. ఆ తప్పు చేసింది నువ్వు తప్పు చేస్తే వాడి మీద నింద మోపానా? నువ్వు తప్పు చేస్తే నేరం వాడు అనుభవించాడా అని చెప్పి ప్రభావతి ఎంతగానో ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇంకా ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంకా సత్యం ఇంట్లో ఉంటాడు. మనోజు అందరూ కూడా ఇంటికి వస్తారు. బాలు ఇంట్లో ఉండడు. బాలు ఇంట్లో ఉండకపోయేసరికి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమైంది ప్రభా, ఏం జరిగింది అనగాని బాలు ఎక్కడ అనేసరికి బాలు ఆయన ఇంకా ఇంటికి రాలేదత్తయ్య అనగాని ఫోన్ చేయవే, అర్జెంటుగా బాలుకి ఫోన్ చెయ్యనేసరికి బాలుకి ఫోన్ చేసేసరికి ఇక బాలు ఇంటికి వస్తాడు. ఏమైంది నాన్న, ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు అనగానే రమ్మని చెప్పింది నేను కాదు, మరి నువ్వే కదా నాన్న ఫోన్ చేసావు అనగానే ఫోన్ చేసింది నేనే కావచ్చు కానీ మీ అమ్మ రమ్మని చెప్తేనే చేశాను అనగానే రే బాలు అంటూ బాలుని పట్టుకుని ఇంకా గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందమ్మా అని చెప్పనగానే నిజం తెలిసిపోయినట్టుందిరా అని చెప్పి సత్యం అంటాడు. ఏమి నిజం నాన్న? అవునరా, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజం తెలిసిపోయింది. మీ అన్నయ్య ప్రాణాలు తీసింది మనోజ్ కదా, నువ్వు కాదు కదా. ఇన్ని సంవత్సరాలు నిన్ను అసహించుకుంటూ నిన్ను దూరం పెట్టిన నా ద్వేషాన్ని కూడా ప్రేమగా మార్చుకున్నావు నువ్వు. అలాంటిది నాకు నిజం చెప్పకుండా ఇన్ని రోజులు ఇంత మోసం చేస్తావని, ఇంత దారుణంగా నా దగ్గర నిజం దాస్తావని అస్సలు అనుకోలేదురా అనగానే ఎలా చెప్పమంటావమ్మా? నేనంటే నీకు ముందు నుంచి ఇష్టం లేదు, నాది నష్టజాతకమని దూరం పెట్టావు. అలాంటిది అన్నయ్య ప్రాణాలు తీసింది నేను కాదు పెద్ద అన్నయ్య అని చెప్పానే అనుకో, అప్పుడు నువ్వు నమ్మేదానివా? నమ్మవు. అప్పుడు కూడా నన్నే తప్పు పడతావు. పైగా వాడికి అబద్ధాలు చెప్పడం ఈజీ. వాడంటే నీకు ఇష్టం, ఎందుకు నీ నుంచి వాడిని దూరం చేయడం? ఇష్టం లేని కొడుకుని మా అయితే ఏమవుతుంది, ఒక రెండు సంవత్సరాలేమో జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, అంతే కదా. అందుకనే హాయిగా వెళ్ళిపోయాను. కానీ ఈ నిజం నాన్నకు చెప్పి నీకు చెప్పొద్దని మాట తీసుకున్నాను అనేసరికి అంటే మీకు ఈ నిజం ముందే తెలుసండి అనగానే తెలుసు ప్రభా, వాడిని నువ్వు బాధ పెడుతున్న ప్రతిసారి నిజం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ చెప్పే అవకాశం దొరకలేదు అని చెప్పి సత్యం కాస్త బాధపడుతూ ఉంటాడు. ఇంకా అందరు కూడా బాధపడుతూ ఉండేసరికి మనోజు రోహిణి మాత్రం ఇంకా ఇప్పుడు నుంచి నిన్ను అసహించుకుంటారు. చిచ్చి, నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీసి వేరొక వ్యక్తి మీద వేసే ఇలాంటి దుర్మార్గుడువా అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్ని తిట్టడం మొదలు పెడుతుంది. ఇంకా ప్రభావతి కొడుకుని పట్టుకుని మీనాని పట్టుకుని అందరితో చాలా సంతోషంగా అయితే ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.